భార్యాభర్తల మధ్య గొడవ 100 డైల్కు ఫిర్యాదు చేసిన భార్య మాధురి. భార్యాభర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా భర్త శివప్రసాద్ను చితకబాదిన వైనం. అర్ధరాత్రి సమయంలో బొమ్మతొట్టి శివప్రసాద్ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. లాఠీ విరగడంతో డ్రిప్ పైప్తో ఇష్టారాజ్యంగా దాడి చేసిన పోలీసులు. ఒళ్లంతా కందిపోయి రక్తగాయాలతో మీడియా ముందు కన్నీటి పర్యంతమైన శివప్రసాద్ తనకు ఆపరేషన్ జరిగిందని, ముఖంలో ప్లేట్లు, కాళ్ళలో రాడ్లు వేశారని, కాళ్లు పట్టి బతిమిలాడుకున్నా వదలకుండా ముఖంపై బూటుకాలతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శివప్రసాద్ తనపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ శివప్రసాద్ డిమాండ్ చేశారు. మా భార్యాభర్త గొడవ అది నేనేం చెప్పినానంటే వాళ్ళ నాన్న పిలిపించుకొని ఏదైనా నాకు న్యాయం చేయండి సార్ అని అది మాత్రం అడిగిన. అది ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు చేతుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నేను ఎందుకు కొట్టినంటే మా భార్యని ఇటు కొరికిందని ఒక చంప దెబ్బ మాత్రం కొట్టినా, ఒక చంప దెబ్బ కొట్టినా. నేరు చేసిన పోయిన తర్వాత ఆ రోడ్లో నుంచి మా ఇంటికా నుంచి రోడ్ల నుంచి కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ కొట్టుకుంటా వచ్చినారు. పోలీస్ స్టేషన్ వచ్చి విచ్చలవిడిగా కొట్టినారు, ఒళ్ళంతా దెబ్బలేనా. శివప్రసాద్, ఇంటి పేరు బొమ్మతొట్టి.